వంశీకృష్ణ యాదవ్ గారి గురించి మీ అందరికీ తెలుసు. ఆయన ఇంకా 5 సంవత్సరాల పదవీ కాలం ఉంది ఆయనకి ఎమ్మెల్సీ. అయినా కూడా అది వదులుకొని ఒక నిజాయితీ గల వ్యక్తి దగ్గర పనిచేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు జనసేన తరఫున అతనికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి రెల్లి సోదరులన్నా అలాగే మత్స్యకారులన్నా కూడా చాలా చాలా ఇష్టమైన వ్యక్తులుగా భావిస్తారు. వాళ్ళకి అందరికంటే ఎక్కువ వాల్యూ ఇచ్చేది పవన్ కళ్యాణ్ గారే. అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులన్నీ సక్రమంగా జరగాలన్నా, వాళ్ళు కోరుకున్న పనులన్నీ జరగాలన్నా సరే ఈసారి కూటమి నిలబెట్టిన ప్రతి అభ్యర్థి గెలవాలి. పెన్షన్లు మనకు 3,000 అని చెప్పారు, కానీ 3,000 ఎప్పటికి వచ్చిందండి? 5 సంవత్సరాలు అయిపోయే టైంకి కరెక్ట్గా ఎలక్షన్ టైంకి 3,000 వేస్తున్నారు. కానీ మీకు ఫస్ట్ సంవత్సరం ఎంత వేశారు? 250. రెండో సంవత్సరం మళ్ళీ 250 పెంచలేదు, మళ్ళీ కట్ చేశారు. మళ్ళీ తర్వాత 250 అన్నారు. ఇలా పెంచుకుంటూ వచ్చారు తప్ప చెప్పిన 3,000 ఫస్ట్ నుంచి చేయలేదు. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం గెలిస్తే ప్రతి ఒక్క ముసలావిడికి ముసలాళ్ళకి ఖచ్చితంగా 4,000 పెన్షన్ పెంచుతున్నారండి. అలాగే ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఈ నెల మీకు పెన్షన్ రాదు. కాబట్టి ఎప్పుడైతే మన ప్రభుత్వం వస్తుందో ఈ నెలది జూన్ నెలది అన్ని కలిపి ఒకేసారి మీకు పెన్షన్ రూపంలో ఇస్తారమ్మా కంపల్సరిగా. అది కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ సంక్షేమ పథకాలన్నీ గుర్తుపెట్టుకొని ఈసారి మీరందరూ కూడా కూటమి నిలబెట్టిన ప్రతి ఒక్కరిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విశాఖ సౌత్ నియోజకవర్గంలో మనకి వంశీకృష్ణ యాదవ్ గారికి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి మీరు భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు నాతో పాటు మన వంశీకృష్ణ యాదవ్ గారు వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ ఆల్మోస్ట్ అందరూ కూడా ప్రచారానికి క్యాంపెయిన్లు తిరుగుతున్నారు. ఈరోజు వాళ్ళ అబ్బాయి నాతో పాటే ఉన్నాడు.